అండి, వెల్కమ్ టు మై ఛానల్ సరోజిని రాణీస్ కిచెన్. సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలు రోజు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే రోజు పిల్లలకి కొంచెం కొంచెం గిన్నెలో వేసి ఇవ్వచ్చండి, మంచిగా తింటారు పిల్లలు. ముందుగా 1/2 kg పల్లీలు వేయించుకోండి దోరగా. పల్లీలు వేగిపోయాయి, ఇలా దోరగా వేయించుకొని స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకోండి. పుట్నాలు 1/2 kg తీసుకోండి. పుట్నాలు కూడా ఇలా దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. పుట్నాలు వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అటుకులు కూడా ఆయిల్ లేకుండా కొంచెం దోరగా వేయించుకొని పెట్టుకోవాలి. నేను 1/2 kg తీసుకున్నానండి. పుట్నాలు 1/2 kg, పల్లీలు 1/2 kg, అటుకులు 1/2 kg చేసుకోవాలనుకుంటే కేజీ పెట్టుకోండి. కేజీ చేసుకోవచ్చు, కావాలనుకుంటే తక్కువ అయినా చేసుకోవచ్చండి. ఇట్లా చేతిలో తీసుకుని ఇట్లా ఇరిపితే ఇరిగిపోవాలండి. అప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇలా దోరగా ఈ 3 కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. పల్లీలు చల్లగా అయిన తర్వాత ఇలా తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకొని, ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి దంచి పెట్టుకున్నవి ఇవన్నీ ఆయిల్లో వేసుకొని అన్నీ వేయించుకోవాలండి, దోరగా వేయించుకొని. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్ సరిపడా వేసుకోవాలండి. పల్లీలు, వేయించిన అటుకులు, పుట్నాలు ఇవన్నీ వేయించుకొని బాగా కలపాలండి. ఇట్లా వీటితో పాటు జీడిపప్పు కూడా ఉంటే వేసుకోండి, భలే బాగుంటుంది జీడిపప్పు అయితే, పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కారం వేసుకోండి. అంతే అండి, అయిపోయింది. ఇలా పిల్లలకి కొంచెం కొంచెం బౌల్లో వేసి ఇచ్చేస్తే వాళ్ళే తింటారండి. మధ్యాహ్నం స్నాక్స్ లాగా పెట్టేసేయండి. చూసారా ఎంత ఈజీగా టేస్టీగా మన స్నాక్స్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వస్తా.